మన ట్రంప్ మామ ఎవ్వరెవరిని గెలకన ఖాళీగా అయితే అస్సలు ఉండలేడు. పొయ్యి రష్యాతో పెట్టుకున్నాడు మామ నిజంగానే. రష్యాని పోయి గెలికినాడు అసలు. రష్యా వాళ్ళ ఆయిల్ ట్యాంకర్‌ని అనేది సీజ్ చేశాడు మాయ. అంటే అక్కడ దానికి చెప్పిన రీజన్ ఏందంటే కొన్ని ఆంక్షలున్నాయి. సో, బికాస్ ఆఫ్ థట్ దాన్ని సీజ్ చేయాల్సొచ్చిందని చెప్పారు మామ. ఆడ ఏం లేకపోయినా కావాలని ఏదో ఒకటి గెలకాల. గెలికి దాన్ని పుల్లబెట్టి దాన్ని తుత్తర చేసేంత వరకు మనోడు గమ్మున ఉండడనమాట. ఓకే. ఆల్రెడీ సో, ఈ యుక్రెయిన్ ఇష్యూ వల్ల వీళ్ళిద్దరికీ మంచి ఒకటే అండర్‌స్టాండింగ్ లెవెల్ అనేది పోయింది. ఉండే అండర్‌స్టాండింగ్ లెవెల్స్. ఓకే. దానికి మళ్ళీ ఇతను గెలికి ఇంత చేయడం అవసరమా అనిపించింది. నాకు తెలిసినంత వరకు రష్యా మాత్రం గమ్మునుండదు. రష్యా దీనికైతే మాత్రం గట్టిగా ఇస్తది. తిరిగిస్తది ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు. మేబీ వాళ్ళు మళ్ళీ రష్యా గూడా గమ్మున దానిపైన ఏదో దానిపైన డైరెక్ట్‌గా ఆహ్, దాడి చేస్తదని నాకనిపిస్తుంది నాకైతే. డైరెక్ట్‌గా ఐ ఫీల్ లైక్ రష్యా గమ్మున ఉండే క్యారెక్టర్ కాదు. అటాక్ చేస్తదనిపిస్తది మామ నాకైతే.